శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి రాశి ఫలాలు చెప్తాం 15 రోజులకి. కానీ ఈసారి ఒక విశేషమైన రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు జూన్ 3వ తారీఖు నుండి జూలై 1 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అంతా కూడా పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరగడము, అలాగే మేషంలో ఉన్న కుజుడు అష్టమ భావంతో వృశ్చిక రాశిని చూడడము, అలాగే శని దశమ భావంతో వృశ్చిక భావం చూడడము. ఈ పంచగ్రహ కూటమి ఏదైతే వృషభంలో ఉందో ఆ పంచగ్రహ కూటమి వృశ్చిక రాశిని చూడడము, అంటే ఓవరాల్గా 6 గ్రహాల యొక్క కాకుండా 7 గ్రహాల యొక్క ప్రభావం అన్నది ఒక రాహుకేతు తప్ప మిగిలిన 7 గ్రహాలకు ప్రభావం వృశ్చిక రాశి మీద ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి ఎలా ఉందనే విషయాన్ని మనం కొంత ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని చెప్పడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి పంచమ భావంలో కలుగుతోంది కాబట్టి మీకు తెలియకుండానే మీ పిల్లల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో చిన్నపిల్లలైతే బారాష్ట్రాల యొక్క ప్రభావం కనబడుతుంది. 8 years లోపల మీకు సంతానం ఉంటే ఆ సంతానానికి కొంతవరకు బాలారిష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చదువుకున్న విద్యార్థులు అయితే మీ పిల్లలు, మీ సంతానం పిల్లలు చదువుకుంటున్నారంటే, ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకుంటున్నారంటే, చదువుకున్న ప్లేస్లో చిరాకులు పరాకులు ఏదో ఒక రకమైన ఆ చదువు సంబంధించి డిస్టర్బెన్స్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ జరగడం, ప్రాక్టికల్స్ సరిగ్గా అటెండ్ అవ్వడం వల్ల ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి రకరకాలుగా చదువు సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ చేద్దామంటే పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలంటే అప్లికేషన్స్లో ఇష్యూస్ రావడము, అలాగే పీజీ చేయించాలంటే అప్లికేషన్స్లో ఇబ్బంది రావడము, అలాగే విదేశాలు తీసుకెళ్ళాలంటే ఎక్కడో డబ్బులు వేస్ట్ అయ్యి అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టి పిల్లల వల్ల మానసిక ఒత్తిడి పొందడం, అలాగే విదేశంలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు రాంగ్ స్టెప్ వేయడం వల్ల లాసెస్ జరగడం, అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు కాకుండా ఉద్యోగం చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగంలో కొంత లీగల్ ఇష్యూస్ రావడం, ఈ రకంగా పిల్లల విషయానికి వచ్చినప్పుడు కొంచెం విపరీతమైన వైపరీత్యాలు చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో కేర్ఫుల్గా చూసుకుని ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. తర్వాత పిల్లల ద్వారా కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే మనం సింహరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు చతుర్భావంలో సప్తగ్రహ కూటమి యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇది తల్లిగారు, ఇల్లు, వాకిలి, వాహనం అంటాం. సింహరాశి వారు ఈ 4 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మేకింగ్ వెరీ క్లియర్ టు సింహరాశి వారికి. డ్రైవర్ని పెట్టుకుని నడిపినా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దాని బదులు ట్రైన్లోనో కానీ, మెట్రో ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ వెళ్ళిపోవడం ఈజీ. 4 గ్రహాల యొక్క వాహనం మీద మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఇది ఓన్లీ అబౌట్ ది వెహికల్స్ ఆఫ్ టెలింగ్. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. సడన్గా డెవలప్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వచ్చు తల్లిగారికి. దానివల్ల విపరీతమైన ఖర్చు అవ్వచ్చు, హాస్పిటలైజ్ అయ్యే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న ఇష్యూవే, అప్పటి వరకు బాగానే ఉన్నారు, ఆవిడేదో బాత్రూంలో కాలు జారేనంటారు, ఆవిడ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క సప్తగ్రహ యొక్క దృష్టి ఈ యొక్క వృశ్చిక రాశికి పడేది. సింహరాశి వారికి చతుర్థ భావడం వలన ఇల్లు, వాకిలి, వాహనం, ఇంటి కోసం చేసే ప్రయత్నాల్లో అడ్వాన్స్లు కట్టిన తర్వాత ఆ బిల్డర్ లేచిపోవచ్చు, మన డబ్బులు పోవచ్చు. అలాగే ఆ సైట్ బాగుంది కదా అని అడ్వాన్స్లు ఇచ్చిన దానికి మీకు న్యూస్ రావచ్చు, ఈ సైట్ ఇల్లీగల్ అని చెప్పి. అలాగే ఇంటి విషయాలు కానీ, వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తిలో కానీ మనకు రావాల్సిన ఆస్తిలోని మనకు అనుకున్న ఆస్తి మనకు దొరకపోవచ్చు. ఎప్పుడో కొనుక్కున్న సైటు మన పేరు మీద ఉంది కదా, దర్జాగా పడుకుని ఉంటే ఇవాళ వెళ్ళి చూసి వస్తే ఆ సైట్ మనకు కాకపోవచ్చు. ఇలా రకరకాలుగా సింహరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతుంది. ఇక్కడ సింహరాశి వారు కూడా గణపతి ఆరాధన చేయడము, గణపతి యొక్క అభిషేకం చేసుకోవడము, హోమం చేసుకుని ఆ తీర్థము, ఆ ప్రసాదం తీసుకోవడం, ఇటువంటి కొన్ని ప్రక్రియలు ఈ 15-20 రోజుల్లో 1-2 సార్లు చేసుకోగలిగితే, ఎంత గణపతిని ఆరాధన చేయగలిగితే అంత బాగుంటుంది. కొన్ని సమస్యలు, చిక్కులను బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి తృతీయ భావంలో జరుగుతుంది. తృతీయ భావం అంటే భాతృస్థానం, తృతీయ భావం అంటే అన్నదమ్ములు, అక్కచెల్లి యొక్క ప్రభావం. సో అక్కడే జరుగుతుంది కాబట్టి ఎలా లెక్కేసుకున్నా అన్నదమ్ములు, అక్కచెల్లి మధ్య వైపరీత్యం జరుగుతుంది. అది ఎక్కడి వరకైనా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఆస్తులు కొట్టుకునేంత వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ధైర్యంగా అడుగు వేసి ఏదో చేద్దామని మనం అనుకుంటే మనకు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముడు ఎవరైనా మీకు ఉంటే కన్యారాశి వారికి
వాళ్ళ ద్వారా లాభం కంటే నష్టమే జరగవచ్చు. బిజినెస్ పార్ట్నర్షిప్లో తమ్ముడితో కలిసి చేసిన, అన్నయ్యతో కలిసి చేసిన డెఫినెట్గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాలుగా సిబిల్స్ ద్వారా జరిగే నష్టాలన్నీ ఈ కన్యారాశి వారికి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని, చండీ అమ్మవారి మంత్రాన్ని కానీ ఏదైనా సాధన చేసుకోగలిగితే కొంత రిలీఫ్ అవుతుంది. ఈ రకంగా మనకు కర్కాటకం, సింహం, కన్యారాశి వారికి ఈ సప్త గ్రహాల యొక్క దృష్టి వృశ్చిక రాశిపై పడడం వల్ల ఇటువంటి వైపరీత్యాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.